ఉన్నంత కాలమేమో అప్పటికి మ్యారేజ్ అయింది. సైలెంట్‌గా ఆఫ్ స్క్రీన్ ఉండి సడెన్‌గా ఈ మధ్య కాలంలో ఇంత పాపులర్ ఎలాగా? ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్ళారు. సో నేను వెళ్ళిపోయా, నేను చేసేస్తానంటే నేను కెమెరా ముందుకు ఎట్లా వెళ్ళిపోతాను? ఐ కాంట్ డూ దట్. ఆయన పెట్టింది, వాళ్ళు వేసిన మార్క్‌ని నేను వెళ్ళిపోతా, ఏవిఎస్ గారు బాగా చేశారా, వాళ్ళ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అనే మాట రాకూడదు. ఐ డోంట్ వాంట్ దట్. అసలు ఒక పెద్ద యాక్టర్, ఒక మంచి ప్రొడ్యూసర్ లాస్ట్‌లో నాన్నన్నారు, అమ్మా నేను ఒక సీతమ్మ యాక్చువల్లీ ఇది ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఒక ఆ లాస్ట్‌లో బిఫోర్ ఆయనది జరిగే ముందు హి వర్ డిస్కసింగ్ అ స్టోరీ. సీతమ్మ అని, సీతమ్మ తల్లి అని ఒక ప్రాజెక్ట్ ఏదో అనుకుంటున్నారు. అప్పుడు అడిగారు, ఒక ఏ డాక్టర్ చేయని రిస్క్ మీరు చేశారు ఆ టైంలో. నాకు బాగా గుర్తు. అంటే మీరెవరో కూడా ఎవరికి తెలియని టైంలో, ఇండస్ట్రీలో మీరు అందరికీ తెలుసు, బట్ బయట ఏవిఎస్ గారి డాటర్ అంటే ఎవరికి తెలియదు. తెలియని టైంలో మీరు ఒక్కసారిగా ఒక అమ్మాయి, ఎంత చాలా చిన్న అమ్మాయి, పెళ్ళైన కొత్త, పిల్లలు కూడా లేరు ఇంకా, ఒక లివర్ అనేది డొనేట్ చేయడం అనేది హైదరాబాద్లో ఫస్ట్ మాది. అప్పుడు అంటే ఎవరికి అవేర్నెస్ లేదండి. అందరూ నన్ను బతుకుంటారా అనే భయం, చచ్చిపోతారేమో అనే భయం. మాకేం కాదు, రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. సో ఒక పక్కన ఫాదర్కి అంత హెల్త్ కండిషన్లో ఉండి కూడా, అలాంటి పొజిషన్లో ఉండి డాక్టర్ ఇలాంటి పని చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక లోపల ఒక భయం అనేది ఉంటుంది. అసలు ఎలా కన్విన్స్ చేశారు ఫ్యామిలీని? అసలు మా నాన్న, వీళ్ళందరూ కాదండి, మా నాన్నే కన్విన్స్ చేయలేకపోయారు. వేరే వాళ్ళందరి పక్కన పెట్టండి, ఆయన అసలు సస్సేమిరా, ఇంకెవరిది అవ్వలేదు. అండ్ అందరూ టెస్ట్ చేసుకున్నారు. అండ్ ఆఖరికి మా ఆయన అన్నారు, నేను ఇస్తాను పోని మావయ్య. కళ్ళు ఇట్లా పట్టేసుకొని కూర్చొని మెట్ల మీద, రెయిన్బో వస్తుంది మెట్ల మీద కూర్చొని ఇట్లా అట్లా పెట్టేసుకుంటే అర్థం కాలేదు ఎవరికి. హీ వాజ్ లైక్, నా కూతురు చాలా ఇది చేసిందయ్యా, నా కూతురు చాలా మాటలు పడింది. వెళ్ళిపోయి పెద్ద పెద్దగా ఏడ్ చేసేసారట. అందరూ షాక్ అయ్యారు. ఆయన మామూలుగా ఏడవరు, ఎంత కష్టం వచ్చినా ఆయన ఏడవరు. ఫస్ట్ టైం అసలు మా వాళ్ళు అదే, మీ నాన్న ఏడవడం ఫస్ట్ టైం చూసాను. ఐ డోంట్ నో, నేను అది లైక్ లోపల ఉంటాను కదా సర్జరీ అయినప్పుడు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసిక్గా ఏంటంటే, ఈవిడ చాలా మందికి తెలిసినప్పటికీ కూడా ఈవిడ ఎవరు అని చెప్పేసి చాలా మందికి తెలియదు. ఆవిడ ఎవరో అనేది నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. ఏవిఎస్ గారు, ది లెజెండరీ యాక్టర్. ఆయన డాటర్ శాంతి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. యాక్చువల్గా మనం ఈరోజు శ్రీవల్లి సెట్లో ఉన్నాము. అందులో హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఏంటో ఈవిడ మదర్ క్యారెక్టర్ చేస్తున్నారంటే నేనే తట్టుకోలేకపోతున్నాను నిజానికి. అండ్ ఎనీవేస్, ఒక పక్కన హస్బెండ్ సపోర్ట్తో, ఇంకొక పక్కన ఫాదర్ పోలికలతో, ఈవిడ గురించి జనరల్గా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మీకు చాలా విషయాలు గుర్తొస్తాయి. అండ్ లేట్ చేయకుండా మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నమస్తే శాంతి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీరు ఏదో చెప్పబోతున్నారు, కెమెరాకి చెప్పేసేయండి. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో మీరు అందరు చూస్తున్నారు కాబట్టి ఇది కూడా, ఈ ఛానల్ ని కూడా మీరు అందరు ప్రోత్సహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ. ప్రశాంతి కదా మీ పేరు? ఎందుకు మీరు శాంతి అని, అంటే ఇండస్ట్రీలో మీ పేరు శాంతి అని ఎందుకు చెప్తారు? అది పర్టికులర్ రీజన్ ఏం లేదండి. నన్ను ఇంట్లో అందరు శాంతి శాంతి అని పిలవడము, సో నాన్న అలానే పిలిచేవాళ్ళు. ఇంట్లో అందరూ శాంతి అనేది అలవాటు. సో ఇంకా అలానే ఇండస్ట్రీలో కూడా శాంతి. శాంతి గారు చూడ్డానికి చిన్నపిల్లల ఇంత క్యూట్ గా ఉన్నారు. మీకు ఎందుకండి మదర్ క్యారెక్టర్? ఏం లేదండి, అంటే మదర్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అక్క వదిన కంటే. ప్లస్ ఇంకోటి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుంది. ఇంత చేసి మనం పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకుండా, నాకు ఐ డోంట్ వాంట్, నాకు మనం ఏమైనా చేస్తే వి ఆర్ ద బెస్ట్, మనం చేయగలము అని నిరూపించుకోవాలి కదా. సో అట్లా పక్కన నుంచి ఉండేది ఏమి. బట్ ఇక్కడ ఏంటంటే, నాకు మదర్ క్యారెక్టర్స్ కి కానీ నాకు లక్కో ఏమో తెలియదు, నా అదృష్టమో దేవుడి దయో, ప్లస్ ఇంకోటి నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన అవకాశం ఏమో తెలియదు, కానీ నాకు ఇచ్చిన క్యారెక్టర్స్ అన్ని మంచిగా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండి, ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కానీ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు అంత మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సో అందుకని మదర్ క్యారెక్టర్ అనగానే ఏంటి పెద్ద ఏజ్ వాళ్ళే చేయాలండి. ఈ రోజులో మదర్ ఏజ్ డే ఉందండి. చిన్నప్పుడు పెళ్ళయింది, పిల్లలు పుట్టేశారు, యంగ్ మదర్స్ ఉంటారు. సో దేర్ ఇస్ నో పాయింట్. చూస్తున్నాంలేండి, అర్థమవుతుంది మాకు. ఇంకా ఈ ముడేసుకున్నాను. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే, ఇప్పుడు ఈ షూట్ లో శ్రీవల్లి షూట్ సీతమ్మ. ఇది సీతమ్మ ఏంటంటే, టు బి ఫ్రాంక్ ఇనఫ్, హీరోయిన్ మదరు, శ్రీవల్లి మదర్ కంటే సీతమ్మకి ఒక సోల్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ కి సోల్ ఉంటుంది. నాకు అసలు ఫస్ట్ డే నాకు ప్రవీణ గారు చెప్పినప్పుడు ఐఎమ్ లైక్, నాకు అసలు ఇది
లోపల లోపల జీర్ణించిపోయింది ఈ క్యారెక్టర్. అనుకోకుండా ఫస్ట్ నేను చేయలేకపోయాను, తర్వాత మధ్యలో మళ్ళీ అది తిప్పి 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 మళ్ళీ ఐ ఫెల్ట్ లైక్ అయ్యో చేయలేకపోయాను, అనుకోకుండా మిస్ అయిందేమో అనుకున్నా, బాధపడ్డాను కూడా. నేను అది లైక్ ఓపెన్ గానే చెప్తున్నాను, దీంట్లో ఈగో పోవాల్సిన అవసరం లేదు. బికాస్ వన్స్ వీ లవ్ అ క్యారెక్టర్, మనకు క్యారెక్టర్ నచ్చింది అంటే మనం ఎట్లయినా అది చేయాలి, ఆ పర్ఫార్మెన్స్ మనం చెయ్యగలము అని నిరూపించుకోవాలని ఒక చిన్న ఎంతూజియాజం ఆర్టిస్ట్ ఉంటుంది కదా. సో అట్లా అనుకోని అయ్యో పోయింది కదా అనుకున్నా. బట్ అనుకోకుండా మరి ఎట్లా ఉందో రాసి పెట్టింది, ఇక్కడ రాసి పెట్టింది అంటే తప్పించలేనని ఉంటారు కదా. సో అట్లా అనుకోకుండా మళ్ళీ ఆ క్యారెక్టర్ నాకే వచ్చింది. అది పాపం లక్, నా లక్ అనే అనుకుంటానండి నిజంగా చెప్పాలంటే. బట్ చాలా చాలా మంచి క్యారెక్టర్. ప్రవీణ గారు మళ్ళీ చేస్తావా అని మాట్లాడగానే అసలు వేరే ఆలోచన లేదు, నేను చేస్తా అంతే. కానీ సడన్ గా నాకు ఒక డౌట్, నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు కెమెరా ముందు కనపడలేదు. మేబీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేశారేమో, నాకైతే తెలియదు. 2 సినిమాలు చేశారా? బట్ నాన్నగారు ఉన్నంత కాలం ఏమో అప్పటికి మ్యారేజ్ అయింది, సైలెంట్ గా ఆఫ్ స్క్రీన్ ఉండి సడన్ గా ఈ మధ్య కాలంలో ఇంత పాపులర్ ఎలాగా? అంటే ప్యాషన్ ఉండిందా మొదటి నుంచి? తెలియలేదండి, టు బి ఫ్రాంక్. అంటే నాకు అర్థం కాలేదు. నాకు తొందరగా పెళ్లి చేసేసుకొని, బికాస్ మైన్ ఈజ్ లవ్ మ్యారేజ్. సో మనం పెళ్ళి అనగానే, ప్రేమ అనగానే ఇంకా ప్రపంచం కనపడదు కదా. సో నాకు ఇంట్లో యాక్సెప్ట్ చేశారా వెంటనే? ఫైట్స్ అయినాయి, కొంచెం 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 యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు జరిగాయిలేండి, ఒప్పించుకున్నాం. చింటూ గారిని ఫస్ట్ ఎక్కడ చూసారు? మేము ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఫస్ట్ వీవర్ లైక్ ఫస్ట్ శత్రువులు, తర్వాత ఫ్రెండ్స్ అవుతాం, తర్వాత అది ఇట్స్ లాంగ్ స్టోరీ. దానికి చెప్పాలంటే ఆయన ఉండాలి పక్కన. సో వన్స్ ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు తీసుకుందరు కానీ. సో వీవర్ లైక్, నాకు కెమెరా ఎదురుగా మేడం ప్రామిస్ చేస్తున్నారు, చింటూ గారితో కలిపి మేడం నాకు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఓకే. సో ఇంకా బాగా ట్రై చేసి, ప్రయత్నాలు చేసి ఒప్పించుకొని, అటు పేరెంట్స్ ని ఇటు పేరెంట్స్ ని. బట్ ఎవ్రీ వన్ ఫస్ట్ ఎవరైనా పేరెంట్స్ ఆడపిల్ల అనగానే చిన్న చిన్న ఉంటాయి కదండి, కొంచెం ఇష్యూస్. అమ్మో నా పిల్ల అక్కడికి వెళ్ళిపోతే. అండ్ ఇంకోటి నా విషయంలో ఏంటంటే, మా నాన్న మరీ పొసెసివ్. హోప్ అందరికీ తెలిసే ఉంటది, ఇది కొత్తగా నేను చెప్పేది లేదు. ఇంకా పొసెసివ్ అనమాట. ఆయన ఏమంటాడు, అమ్మో నా కూతురు అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది, పని చేయాల్సి వస్తుందా ఏంటంటే, మా అమ్మ అనేది పని చేయాలి కదా, నేను చేయట్లేదా ఇక్కడ పని, నీ కూతురు వెళ్తే కూడా పని చేయాలి కదా, ఆ మాత్రం పని చేయకుండా ఎట్లా ఉంటారు. సో ఆయన అట్లా ఉండి చిన్న చిన్న వాటికి ఆయన ఎక్కువ కంగారు పడిపోయారు. అలా ఆలోచించి కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి. అయినా ఫైనల్ గా ఒప్పించుకున్నాము, పెళ్లి చేసేసుకున్నాం. అండ్ నాకేంటంటే ఐ వాస్ కంప్లీట్లీ ఇంటూ బిజినెస్. నాకు నేను చెప్తాను కదా, ఐఎమ్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్, మీకు చెప్పాను కదా. అమ్మో బయటకి వెళ్ళొచ్చా, మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పేసి మీరు చెప్పే వరకు ఎవరికి తెలియదు. అది వేరే విషయం. అంటే నాకు బెరుకు అంటారు కదా, ఇంట్రోవర్ట్ ఇన్ ద సెన్స్ బెరుకు. ముందు వెళ్ళి నేను ఐ కాంట్ జస్ట్, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, యువర్ లైక్ మనం అక్కడ, మీరు అక్కడే ఉన్నారు, మరి మీరు మాట్లాడుతున్నారు అందరితో. ఐ కెనాట్ జస్ట్ డైరెక్ట్లీ కమ్ అండ్ సే హాయ్ టు యూ, అన్లెస్ అండ్ అంటిల్ మీరు వచ్చి హలో అండి బాగున్నారంటే నేను మళ్ళీ మాట్లాడేస్తా. ఇట్ ఈస్ నాట్ దట్ నేను వెళ్ళి, అంటే స్టార్టింగ్ ట్రబుల్ అనుకోవచ్చు. స్టార్టింగ్ ట్రబుల్ అది ఉంటుంది కదా, ఇగ్నిషన్, స్టార్టింగ్ ట్రబుల్, వెళ్ళి మాట్లాడలేను. అండ్ ఇంకోటి ఏంటంటే, అమ్మో నాకు సెట్ అవుతుందేమో, నన్ను ఇంకెవరైనా తప్పుగా అనుకుంటారు, ఒక తెలియకుండా ఒకటి రన్ అవుతుంటది కదా బ్యాక్ సైడ్ బ్రెయిన్ లో, అన్కాన్షియస్ గా, సబ్ కాన్షియస్ గా. ఓకే మనం ఎవరైనా తప్పుగా మన గురించి మాట్లాడుకుంటారేమో, ఓకే సినిమా ఇండస్ట్రీ మనం చేయగలమో లేదు, తెలియకుండా నా మీద నాకే ఒక చిన్న అనుమానం ఉంటది కదా, చేయగలనా లేదా. సో ఓకే మనం ఆయన పరువు, అఫ్ కోర్స్ ఆయన చేసిందంత ఇదిలో నేను చేయలేకపోవచ్చు, బట్ ఆయన పరువు తీయకూడదు నేను వెళ్ళి. అసలు ఒక పెద్ద యాక్టర్, ఒక మంచి ప్రొడ్యూసర్, అసలు అలాంటి పర్సన్ డాటర్ అయ్యుండి మీరు ఇంత ఆలోచిస్తారా? అప్పుడే ఆలోచించాలి, నార్మల్ గా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టి ఒకటి క్రియేట్ చేసి వెళ్ళారు, ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్ళారు. సో నేను వెళ్ళిపోయా, నేను చేసేస్తానంటే నేను కెమెరా ముందుకు ఎట్లా వెళ్ళిపోతాను? ఐ కాంట్ డూ దట్. ఆయన పెట్టింది, వాళ్ళు వేసిన మార్క్ ని నేను వెళ్ళిపోతా, ఏవిఎస్ గారు బాగా చేశారా, వాళ్ళ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అనే మాట రాకూడదు. ఐ డోంట్ వాంట్ దట్. ఆయనకు వస్తే నా వల్ల మంచి పేరు రావాలి, కానీ ఆయనకి నా వల్ల ఒక్క 1% ఆయన వల్ల ఏంట్రా అనే మాట కూడా రాకూడదు. చిన్న ఇది కూడా నాకు ఇష్టం ఉండదు. సో అందుకని ఆగి 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 ఇచ్చేసి, బట్ లాస్ట్ లో నాన్నన్నారు, అమ్మా నిన్ను ఒక సీతమ్మ, యాక్చువల్లీ ఇది ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఆ లాస్ట్ లో బిఫోర్ ఆయనది జరిగే ముందు హీ వర్ డిస్కసింగ్ అ స్టోరీ, సీతమ్మ అని, సీతమ్మ తల్లి అని ఒక ప్రాజెక్ట్ ఏదో అనుకుంటున్నారు. అప్పుడు అడిగారు, నేను ఇట్లాంటి క్యారెక్టర్ లో చూడాలమ్మా, సీతమ్మ తల్లి గెటప్ లో కానీ, అంటే సీతమ్మ తల్లి గెటప్ ఇన్ ద సెన్స్ అలాంటి అపియరెన్స్, సోల్, అలాంటి సోల్ ఉన్న క్యారెక్టర్ ఆ అపియరెన్స్ తో చూడాలని ఉందమ్మా, చేస్తే బాగుండేదేమో నువ్వు అని. ఐ డోంట్ నో, అప్పటి వరకు కూడా నాకు నన్ను ఆర్టిస్ట్ చేయాలి, నేను చేస్తే బాగుండు అని ఆయనకి ఇంటెన్షన్ ఉందని తెలియదు. ఎందుకంటే ఎప్పుడు హీ వాజ్ లైక్, నా ఇష్టానికి ఈ రోజు దానికి ఇష్టం లేదు వదిలేసేయండి, దాన్ని బలవంత పెట్టద్దు. హీ వాజ్ లైక్ తన ఇష్టాలు మా మీద రుద్దడం కానీ, తను ఇది మా మీద ప్రెషర్ పెట్టడం కానీ ఎప్పుడు చేయలేదండి. ఒక్కసారి అడగను కూడా అడగల, నాకు ఇష్టం లేదు నాన్న, వద్దు నాన్న నేను చేయలేను అని ఇంట్లో వాళ్ళు అందరూ అడిగారు.
చాలా మంది నన్ను ప్రెషర్ చేసి నువ్వు సినిమా చేయొచ్చు కదా, హీరోయిన్ గా చేయొచ్చు కదా, ఆఫర్ చిన్నప్పుడే చాలా ఆఫర్స్ వచ్చాయి. అంటే నాకు ఇష్టం లేదండి, నాకు భయము, అదే ఆ భయము అది నాకు లోపల ఇండల్జ్ అయిపోయి ఇది కూడా ఏంటంటే ఇట్లా రావడం కూడా ఇది సడన్ ఇదే. నేను అనుకోకుండా వచ్చి ఇది కూడా చెప్పంటే పులివాసు గారు అమ్మా చేయొచ్చమ్మా మీరంటే, అంటే నాకు తెలియదన్నా, మరి నాకు ఎలా చేయాలో ఏంటి ఏం లేదమ్మా, ఒక పని చేయి, ఒక వీడియో చేయి, చిన్న వీడియో. అంటే నా కూతురే వీడియో తీసింది, నా డెమో ఆడిషన్ వీడియో నా కూతురు ఇంట్లో తీసింది, వంటగదిలో కూర్చొని నేను ఏదో చేస్తుంటే. ఆయన జస్ట్ చిన్న ఇది చెప్పారు, జస్ట్ సింపుల్ గా నీకు నువ్వు ఎలా చేస్తావో, నీకు మైండ్ లో ఏదుందో చెయ్యి, అది చేసి పంపించమ్మా అన్నారు. ఇది నేను చేద్దాము అని ఒక డెసిషన్ తీసుకొని ఒక ఇదైన తర్వాత ఒక మైండ్ లో ఒక డెసిషన్, ఓకే ఫైన్ చేద్దాము యాక్ట్. ఇక నన్ను బ్రెయిన్ వాష్ చేసింది ఎవరే అంటే హరితేజ. తను ఎందుకు చేయలేవు, ట్రై చేయొచ్చు కదా. హరితేజ గారు మీకు మంచి ఫ్రెండ్? చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అంటే ఫస్ట్ చెప్పాలంటే మా ఆయన, తను అన్న హరితేజ చాలా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మేమిద్దరం, తనకంటే మేమిద్దరం కలిసి తన్నాడుకుంటాం. వాళ్ళిద్దరు F2 లో కూడా చేశారు కదా, F2 చేశారు వాళ్ళు, చాలా సినిమాలు, రాజాది గ్రేట్ అని, F2 అని చాలా సినిమాలు చేశారు. అండ్ దే వర్ లైక్ లిటరల్లీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ తను ఏంటంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు సొంత సిస్టర్ కంటే ఎక్కువ. సో మేమిద్దరం అంతే ఇదిగా ఉంటాము, బాండింగ్ అదే ఉంటాం. మా బాండింగ్, నేను ఏమన్నా ఏది వచ్చినా తనతో ఫస్ట్ షేర్ చేసుకునేది ఇండస్ట్రీలో ఉంటే హరితేజతోనే. సో తనతో అంత ఇదిగా ఉంటాను. తనే నాకు బ్రెయిన్ వాష్ చేసింది, ఎందుకు చేయలేవు, ఈయన కూడా చేస్తుందిలే, సినిమాలు అంటే సినిమాలు వద్దులే, తను వద్దంటుంది కదా, మేబీ తనకేమన్నా ఆ భయం ఉందేమో, కొన్ని సీరియల్ చేస్తా ఉంటుంది కదా, సీరియల్స్ చేయను. అది అనుకున్న 2 days లోనే కాల్ వచ్చింది. అది ఎలా వెళ్ళిందో బయటికి ఏంటి అనేది తెలియదు. కాల్ వచ్చింది, వాసు గారు ఇట్లా చెయ్యమ్మా, చెయ్యి పర్లేదు, నువ్వు చేయగలవు, నీది ఎక్స్ప్రెసివ్ ఫేజ్, పాజిటివ్ ఫేజ్ అని. నన్ను ఇండస్ట్రీలోకి ఇది వచ్చిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం పులివాసు గారు. అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు దేవుడిచ్చిన అన్న ఆయన. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతి చోట చెప్తాను. నాకు ఏంటంటే నాకు ఒక పాత్ వేశారు, ఇలా చేయి, నువ్వు ఇది చేయి. ఆయన సీరియల్ చేస్తున్నప్పుడు కూడా వేరే ప్రాజెక్ట్ వస్తుంది అంటే, ఒప్పుకోమా నేను చూసుకుంటా, ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ ఆ మాట చెప్పరండి. ఆయన ఏంటంటే మనకి ఒక అవకాశం వస్తుంది అన్నప్పుడు వదలొద్దు, నువ్వు చెయ్యమ్మా, నేను ఉన్నాను వెనకాల, నేను అది మేనేజ్ అని తొందరగా ఎవరు చెప్పరండి. మాకు ప్రాబ్లం అవుతుందండి అంటారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్టే కదా, సో ఆర్టిస్ట్ అవ్వచ్చండి. అలా అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు. దర్ ఇస్ నో రూల్. ఆయన ప్రొడ్యూసర్ అండి, ఆయన డబ్బులు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఆయన ఇదిగా కాకుండా ప్రతిసారి ప్రతి చోట నన్ను సపోర్ట్ చేశారు. పులివాసు గారు అలా నాకు సపోర్ట్ చేస్తే ఆ తర్వాత కూడా అన్ని ప్రాజెక్ట్స్ కానీ, అండ్ ఇట్లా మన కృష్ణకాంత్ గారు నిరుపమ్ గారు వాళ్ళు ప్రాజెక్ట్ చేశాను మా టీవీలో. అండ్ జీ తెలుగులో మంచి ప్రాజెక్ట్స్ చేశాను, సీతాకాంత్ గారిది వాళ్ళది. ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండేది. నా పర్ఫార్మెన్స్ కి స్కోప్, నన్ను నేను ఎక్కడికక్కడ డెవలప్ చేసుకునే క్యారెక్టర్సే వచ్చాయి తప్పితే ఎక్కడ పక్క నుంచి నీ క్యారెక్టర్స్ ఎవ్వరు ఇవ్వలేదండి. అది లక్కో, వీళ్ళందరూ నన్ను అట్లా సపోర్ట్ చేసి, నన్ను నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో నన్ను సపోర్ట్ చేసినట్టే ఫీల్ అవుతానండి. బికాస్ అది మన క్యారెక్టర్ రావడము అనేది, వాళ్ళు మనల్ని నమ్మి అది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇచ్చేసాం కదండి పైన పర్లేదు అనేది. మనల్ని నమ్మి మనకు అదొక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఇస్తున్నారంటే వాళ్ళకి మన మీద నమ్మకం ఉండాలి. అండ్ ఈ సీతమ్మ క్యారెక్టర్ కూడా దిస్ ఇస్ లైక్ కంప్లీట్ సోల్. సీతమ్మ కోదండరామయ్య క్యారెక్టర్ శ్రీవల్లిలో కంప్లీట్ ఆ సీరియల్ కి బేస్ సోల్ వాళ్ళిద్దరే. ఇంకా చాలా సీనియర్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారితో కంపేర్ చేస్తే మీరు చాలా చిన్నపిల్ల అనుకోవచ్చు. అవును, చాలా జూనియర్ అండి. నేను చెప్తా, ఆయనతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఇది ఇప్పుడు నేను వేరే 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కదండి. నా దగ్గర పక్కన ఫస్ట్ డే నుంచి నేను సీనియర్స్ తోనే చేస్తున్నానండి. బికాస్ నేను వచ్చి 3 years అయిందండి. ఇంకా 3 years నిండలా, 3 years నెక్స్ట్ అవుతాయి. మీరు చాలా జూనియర్ అయితే. చాలా జూనియర్. నేను చాలా నేర్చుకున్నారా? నేను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు. ఫాదర్ పోలికలతో పొనికి పుచ్చుకున్నట్టేనా ఇది? ఏమో, టచ్ వుడ్ కీపింగ్. అంటే నేను దీనికి వెళ్ళలేదు. నాకేంటంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు చూస్తే నాకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఐ అబ్జర్వ్ పీపుల్. ఓకే, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది. వెన్ ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్, నేను చేయగలగాలిగా, ఇది సరిగ్గా చేయలేదు అని నేను అనకూడదు. నేను చేయగలిగితే నేను వాళ్ళకి చెప్పొచ్చు. సో నేను ఏం చేస్తానంటే, చూస్తున్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ, ఐ కీప్ ఆన్ అబ్జర్వింగ్ ద ఎక్స్ప్రెషన్స్. ఇంకోటి ఏం చేసేదాన్ని అంటే నేను వచ్చాను స్టార్ట్ అయింది అన్నప్పుడు ఫస్ట్ లో బాగా బెరుకుండేది, భయం ఉండేది. సో దెన్ నాతో పాటు నాకు ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు అంటారు కదా ఆయన.
సో ఆయన కూడా అమ్మా ఏం కంగారు పడకండి అదే చెప్తున్నా కదండి, ప్రతి మూమెంట్ లో ప్రతి చోట నాకు అందరూ ఇలా చేద్దామా, ఏం లేదు ఇలా చేద్దాం. మీరు చేసినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద ప్రాజెక్ట్సే చేశారు చేయడం అవును. బిగినింగ్ నుంచి. అది కూడా సీనియర్స్ అందరితో చేశారు. మీకు పేరు ఎవరైతే ఉన్నారో అటు ప్రభాకర్ కానివ్వండి, ఇటు రాజ్ కుమార్ గారు కానివ్వండి, అందరూ కూడా ఇలానే ఉన్నారు. అండ్ డైరెక్టర్స్ చూస్తే పులివాసు గారు కానివ్వండి, అందరూ మీకు ఎలా ఉందంటే మొత్తం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియరే. ఎందుకంటే మీరు చెప్పిన పర్సన్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. అదే అందరూ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్. మైండ్స్. అండ్ ఇప్పుడు ఇంకోటి జెమినీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, మమ్ముట్టి శ్రీనివాస్ గారు. ఆయన అయితే టూ కూడా అండి, ఆయన కూడా అట్లానే. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఒక మార్క్ వేసేసుకొని వాళ్ళకి ఒకటి క్రియేట్ చేసేసుకున్నారు, ఒక పాత్ క్రియేట్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ ఏంటమ్మా ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే స్క్రీన్ మీద మనం ఇప్పుడు వీఆర్ ప్లేయింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ రోల్. వాళ్ళు ఎంత మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం అంత కన్వీనియంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ స్క్రీన్ మీదకి వెళ్ళి ఆఫ్ స్క్రీన్ మనము వీఆర్ లైక్ దర్ కంప్లీట్లీ స్ట్రేంజర్స్, బట్ ఆన్ స్క్రీన్ వాళ్ళు మనకి అమ్మా ఇలా చేద్దాం ఓకేనమ్మా మీకు ఇలా ఆ కంఫర్ట్ ఎట్లా ఇస్తారు అంటే దే ఆర్ లిటరల్లీ, అంటే సీనియర్స్ అంటే అందుకే అంటారు రాజ్ కుమార్ గారితో చేస్తున్నాను. ఇప్పుడు నేను బయట చాలా నవ్వుతూ మాట్లాడతా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ఈ సీన్ చేస్తున్నామంటే వీ లైక్ పోటీ పడి చేస్తారు, ఆయన ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని. సో ఇది నాకు అందరూ దానివల్ల కొంచెం నాకు చెప్తున్నా కదా, ఎవ్రీ డే ఐమ్ లెర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే ఎవ్రీ సింగిల్ సీన్ నేను నేర్చుకుంటూనే ఉంటా. వావ్. కానీ ఈ 3 years లో ఇది కేక్ వాక్ అని అనుకోవచ్చా? నాట్ రియల్లీ, నో. నాట్ రియల్లీ. ఓకే. ఎవరికి కేక్ వాక్ ఉండదండి, అది అట్లా అనుకుంటాం. అది ఎంత బ్యాక్గ్రౌండ్, నేను నా బ్యాక్గ్రౌండ్ ఎవరికి నేను ఏ రోజు యూజ్ చేసుకోలేదు, ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఇట్. కానీ అందరికి మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. తెలిసినా కూడా అది వాళ్ళు ఒక లెవెల్ వరకు, అది నేను వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు పులివాసు గారి కంటే హీ నోస్ ఇట్, బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ తో కాదు. ఇప్పుడు నేను జీ తెలుగులో ఫస్ట్ నా ప్రాజెక్ట్ జీ తెలుగు అగ్ని పరీక్ష, అక్కడికి నేను ఆడిషన్ ఇచ్చే వెళ్ళాను. నేను ఆడిషన్ ఇచ్చాను, నా లుక్ టెస్ట్ ఇచ్చాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నార్మల్ ఎవరైతే పర్సన్ ఎవరైతే ప్రొసీజర్స్ ప్రతి ఒక్క ప్రొసీజర్ ఫాలో అవుతారో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యే వెళ్ళాను. నేను డైరెక్ట్ గా నేను ఇక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు వన్స్ ఐ బ్లెట్ ఓకే ఇవి చేయకూడదు అని చెప్పిన తర్వాత నాకు ఓకే మా కాల్ వచ్చేసింది మేడం ఇది చేద్దామా ఇట్లా ఉంది ఇట్లా ఏంటి ఇట్లా ఇట్లా అని మాట్లాడుకుంటాం. బికాస్ దే నో ఇట్, దే ఆల్రెడీ వాళ్ళు చూసారు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చూసారు. మేడం ఇలా చేద్దాము మీ గెటప్ ఇలా అంటే అది నేను ప్లాన్ చేసుకుంటా. నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ సీతం ఉంది, సీతం ఇలానే ఉండాలి, ఇంతే హోమ్లీగా ఉండాలి, ఇంకొక గెటప్ ఉంది ఆ గెటప్ ఏం చేద్దాం, సో అట్లా నేను ప్లాన్ చేసుకుంటా. ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు ఆడిషన్స్ మూవీస్ కి చేస్తానండి. మూవీస్ చేస్తున్నారా? మూవీస్ చేస్తున్నాను. దొంగ మీరు అసలు ఇందాక చెప్పకుండా. మూవీస్ చేస్తున్నాను, వస్తాయి. ఆల్రెడీ సాయి కుమార్ గారితో ఒక మూవీ చేశాను, అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. సాయి కుమార్ గారితో అంటే ఆయన పక్కన చేయడం అంటే ఇట్ వాస్ లైక్ నేను ఫస్ట్ అమ్మ సాయి కుమార్ గారి పక్కన అన్న ఫోన్ చేసి డైరెక్టర్ గారు మా సాయి కుమార్ గారి పక్కనమ్మా మంచి క్యారెక్టర్, ఆయన్ని క్వశ్చన్ చేసే అంత క్యారెక్టర్ మీకు, అది మీ ఇద్దరికి మంచి సీన్స్ ఉంటాయి అంటే సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు అంత సీన్ ఉందా? పర్లేదు మ్యామ్, మీ వాయిస్ డామినేటింగ్ అక్కడ సెట్ అవుతుంది. ఇట్లా అనిపిస్తుందండి. మీరు ఇప్పుడు ఇది అయిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత వినండి, నా వాయిస్ చాలా చిన్నపిల్ల వాయిస్ లాగా ఉంటుంది. అవునా? అక్కడ హీరో మదరు సాయి కుమార్ గారి పక్కన ఆబ్వియస్ గా ఆయన, కానీ ఆయన కూడానండి ప్రతి సీను ఆయన సజెషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన యాక్ట్ చేశారు నాతో. అంటే ఎక్కడ కొంతమంది ఏం చేస్తారంటే సజెషన్ లో ఉన్నప్పుడు నార్మల్ గా బ్లాంక్ గా నించుంటారు, బట్ ఈవెన్ దెన్ అక్కడ కూడా నా ఎక్స్ప్రెషన్ కోసం హీ సపోర్టెడ్ మీ అండ్ ఆయన అక్కడ కూడా యాక్ట్ చేశారు. బికాస్ ఐ నో హెమ్, నాన్నతో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ ఆయన ఎట్లా అంటే ఎదుట పిల్ల చేస్తుంది మా నేనేంటమ్మా అందరు చిన్నపిల్లలతో చేస్తున్నాను అంట అట్లా అన్నా కూడా ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చూసి వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ లెజెండ్స్ అండి. వీళ్ళ యాక్టర్స్ ఎలా అంటే పర్ఫార్మర్స్ అంటారు చూసారా, సెలబ్రిటీలు అనకూడదు, వీళ్ళందరూ ఆర్టిస్టులు పర్ఫార్మర్స్. అంటే వాళ్ళతో నేను కంపేర్ చేసుకోలేదు. సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు ఫస్ట్ ఊనికి వచ్చేసి అమ్మ అసలు నేను ఎలా చేయగలనా, ఎలా చేయగలరమ్మా. బట్ ఎట్లా అంటే ఆయన చాలా ఈజీ చేసేసారు నాకు. అంటే మనకి కొంతమంది ఏం చేస్తారు మామూలుగా అట్లా సజెషన్ ఇలా నుంచి చూస్తుంటారు, నేను ఎదురుగా పర్ఫార్మ్ చేస్తుంటారు, వాళ్ళకి బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది కదా, సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు, వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, అంటే చేయరని కాదు వాళ్ళకి అవసరమే లేదు. అవును. బట్ ఆ సిచ్యువేషన్ లో కూడా ఆయన యాక్ట్ చేశారు. అంటే ఆబ్వియస్ గా అది ఎదుటి మా యాక్టర్ కి చాలా ఈజీ అవుతుందేమో కదా. ఇప్పుడు కొన్ని మాది ఎమోషన్ సీన్స్ ఉంటాయండి నాకు చాలా, ఎందుకంటే నాకు కంప్లీట్ పాజిటివ్ రోల్స్, ఎక్కువ పాజిటివ్ రోల్సే. నేను అది జస్ట్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో అవ్వదు నాకు లేదా రోజు నాకు బాటిల్స్ గ్లిజరిన్. నేను ఎవ్రీ వీక్ మెడికల్ షాప్ కి వెళ్ళి ఫస్ట్ కొనుక్కునేది గ్లిజరిన్ బాటిల్. అనుకుంటా మీకు చాలా గ్లో ఏంటండి వాసిపోతే రోజు నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇట్లా వెళ్ళిపోతుంది. మార్నింగ్ కి మళ్ళీ కళ్ళు కొంచెం రెస్ట్ గా రిలాక్స్ చేసుకొని అవి చేసుకొని మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ ఏడవాలి కదా. పాజిటివ్ రోల్స్ అంటే ఏడిపే. సో ఎమోషన్ సీన్స్ లో ఏంటంటే ఎదుటి ఆర్టిస్ట్ సపోర్ట్ కూడా కావాలి. యాక్టర్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి. మామూలుగా కాదండి, అంటే కొన్ని సీన్స్ లో ఏమైపోతుందంటే ఆ ఎమోషన్ రాదు.
ఇంకేం చేయాలో తెలియదు కాదు నాకు. ఇంకా నాకు ఒకటే నా ఎమోషన్ ఏంటంటే, నాకు నా లైఫ్లో ఒకటే ఎమోషన్ ఏంటంటే నాన్న. ఏం చేస్తానంటే ఆ టైంలో సరే సార్ ఒక్క 2 minutes టైం ఏంటంటాను. ఐ జస్ట్ సిట్ క్వైట్, ఐ సీ హిస్ ఫేస్. ఆయన ఫేస్ చూడగానే నాకు ఆబ్వియస్గా ఏడుపు వచ్చేస్తుంది. సార్ రెడీ సార్ అంట. అప్పుడు నిజంగా ఏడ్చేస్తా. నేను చాలా సీన్స్ మీరు ఐ విల్ షో యూ తర్వాత మీకు. చాలా సీన్స్ లో నేను నిజంగా ఏడ్చేసిన సీన్సే. ఐ నెవర్ యూజ్ గ్లిజరిన్. అట్లా కొన్ని సీన్స్ కి తప్పదు, అప్పటికప్పుడు వెళ్ళగానే ఏడవాలంటే ఏడవలేం కదా పొద్దున్నే. వల్ల నాన్నని గుర్తు తెచ్చుకోవడం వల్ల అంటే జనరల్ గా ఒక ఏ డాక్టర్ చేయని రిస్క్ మీరు చేశారు ఆ టైంలో. నాకు బాగా గుర్తు. అంటే మీరెవరో కూడా ఎవరికి తెలియని టైంలో, ఇండస్ట్రీలో మీరు అందరికీ తెలుసు, బట్ బయట ఏవిఎస్ గారి డాటర్ అంటే ఎవరికి తెలియదు. తెలియని టైంలో మీరు ఒక్కసారిగా ఒక అమ్మాయి, ఎంత చాలా చిన్న అమ్మాయి, పెళ్ళైన కొత్త, పిల్లలు కూడా లేరు ఇంకా, ఒక లివర్ అనేది డొనేట్ చేయడం అనేది అనేది హైదరాబాద్ లో ఫస్ట్ మాది. అప్పుడు అంటే ఎవరికి అవేర్నెస్ లేదండి. అందరూ నన్ను బతుకుంటారా అనే భయం, చచ్చిపోతారేమో అనే భయం. మాకేం కాదు. రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. రిస్క్ అనేది చిన్న ఇంజెక్షన్ లో కూడా ఉంటుంది. ఆపరేషన్ దాకా వెళ్ళక్కర్లా. కానీ మీరే చాలా చిన్న ఏజ్ కదా, అది యువర్ టూ యంగ్ ఆ టైంలో. సో నాన్నకి ఏమో ఐ మీన్ మై ఎర్లీ 20s యాక్చువల్ గా చెప్పాలంటే ఎర్లీ 20s. పెళ్ళైన కొత్త, ఒక పక్కన హస్బెండ్ ఫ్యామిలీ, హస్బెండ్ ఒక పక్క, అండ్ అట్ ది సేమ్ టైం ఇటు పక్క మదర్ ఫాదర్. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మీరు చాలా గారంగా పెరిగిన డాటర్ అని మాకు తెలుసు. సో ఒక పక్కన ఫాదర్కి అంత హెల్త్ కండిషన్లో ఉండి కూడా, అలాంటి పొజిషన్లో ఉండి డాటర్ ఇలాంటి పని చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక లోపల ఒక భయం అనేది ఉంటుంది. అసలు ఎలా కన్విన్స్ చేశారు ఫ్యామిలీని? అసలు మా నాన్న వీళ్ళందరూ కాదండి, మా నాన్నే కన్విన్స్ చేయలేకపోయారు. వేరే వాళ్ళందరి పక్కన పెట్టండి, ఆయన అసలు ససేమిరా ఇంకెవరిది అవ్వలేదు. అండ్ అందరూ టెస్ట్ చేసుకున్నారు. అండ్ ఆఖరికి మా ఆయన అన్నారు, నేను ఇస్తాను పోని మావయ్య. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ నీడ్ టు టెల్ మై హస్బెండ్ ఇస్ లైక్, నాకు ప్రతి మూమెంట్ లో కూడా తన పక్కనే ఉన్నారు. ఇక్కడ నన్ను ఎక్కడ ఇది చేయడం కానీ, నన్ను ఎక్కడ డిస్కరేజ్ చేయడం కానీ, నువ్వేం చేయాలంటే అది చెయ్యి, నువ్వేం ఎట్లా అవ్వాలి అంటే నీ కెరీర్ నువ్వే ప్లాన్ చేసుకో, నీ లైఫ్ ని ఎవరు నేను ఆయన ఎప్పుడు నా లైఫ్ ని ఇలా ఉండు, ఇలా చెయ్యి అని శాసించింది ఏ రోజు లేదు. వీరు ఆల్మోస్ట్ లైక్ మొగుడు పెళ్ళాలి కంటే ఫ్రెండ్స్ గా ఎక్కువ ఉన్నాం. ఈ రోజుకి అలానే ఉంటాం. కాబట్టే దేవుడి దయ వల్ల ఈ రోజు వరకు చాలా ఫ్రెండ్లీ నేచర్ కదా. చాలా చాలా అంటే చాలా. ఇప్పుడు కూడా మేము ఎదురు చాలా అంటే ఫ్రెండ్స్ లానే ఉంటాం. మొగుడు పెళ్ళాలు, మా ఆయన ఇవేం లేవు మాకు. వీఆర్ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఇప్పటికీ అలానే ఉంటాయి. ఏం చేస్తున్నా, తిన్నావా, సరే సరే తినేసేసి నేను తింటా అంతే. నేను షూటింగ్ కి ఇదైంది, నాకు ఈ ప్రాబ్లమ్ నథింగ్. అట్లా మా ఇద్దరి మధ్య ఇది ఉండబట్టి, ఆ బాండింగ్ ఉండబట్టి ఈ రోజుకి కూడా తను ఆ రోజు సర్జరీ అప్పుడు కూడా లేదు బాగా, నీకు మీరు టెన్షన్ పడకండి, నేను చెప్తున్నాను దానికి ఏం కాదు. తనని నొప్పించిందే మా నాన్న, నొప్పించిందే మా ఆయన. కానీ గ్రేట్ అండి అది. ఎందుకంటే ఏ హస్బెండ్ కైనా వైఫ్ అనేసరికి ఒక రకమైన ప్యాంపరింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏంటంటే ఆ వైఫ్ కి కొంచెం, అంటే సపోజ్ మీరు ఒక మదరే కాబట్టి, మీరు ప్రెగ్నెంట్ టైంలో ఎలా ఉంటుంది, హస్బెండ్ కొంచెం చాలా అపురూపంగా చూసుకునే టైం అది. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఒక సర్జరీ చాలా పెద్ద రిస్క్. ఇది హైదరాబాద్లో అసలు ఇంతవరకు ఎవరు చెయ్యని రిస్క్ మీరు చేశారు. ఆబ్వియస్గా అసలు ఈ టైంలో హస్బెండ్ని కన్విన్స్ చేయడమే చాలా కష్టం. అమ్మో నా వైఫ్కి ఏమవుతుందో అన్న చెప్పి భయం ఉంటుంది. కానీ మీ హస్బెండ్ అంత రిస్క్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. ఆయన అది మాత్రం ఒప్పుకుంటాడు. మా అత్తయ్య మామయ్య వాళ్ళు, మా హస్బెండ్, వాళ్ళని కూడా ఆయనే చెప్పేసి ఒప్పించారు. వాళ్ళ నాన్నకి తను చేయాలి, చేస్తుందమ్మా. వాళ్ళు కూడా వెంటనే వాళ్ళేమి అస్సలు వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టలేదు. అవును తన రెస్పాన్సిబిలిటీ కదా చేయాలి అని, వాళ్ళు కూడా అలానే ఒప్పుకున్నారు. కానీ మీరు అంత రిస్క్ చేశారు కరెక్టే. ఆ తర్వాత మీకు డెలివరీస్ అదంతా ఏం ప్రాబ్లం ఎక్కడ అవ్వలేదా? లేదండి, ఇట్ టేక్స్ టైం. వాళ్ళు ముందే చెప్పారు, మీకు ఇంత సర్జరీ అయిన తర్వాత మీకు వెంటనే పిల్లలు అంటే ప్లాన్ చేసుకోలేరు, సో యూ హ్యావ్ టు టేక్ టైం అన్నారు. ఫైన్, ఓకే, ఐ టేక్ టైం. అది 5 years టైం, ఎక్కువ టైం పట్టింది. బట్ దెన్ ఫైన్, ఐ హ్యావ్ అ హెల్దీ బేబీ. సో హ్యాపీగా మంచి పాప పుట్టింది. కాకపోతే ఏంటంటే దాన్ని పెంచే ఇది రాలేదు మా నాన్నకి. వి లాస్ట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ వెంటనే. అప్పటికే ఆయనకి కొంచెం రిజెక్షన్స్ అది అయింది. సో అది బేబీ పుట్టే టైంకి నాన్న ఉన్నారా? చూసారా? ఓకే. మీరు లివర్ ఇచ్చిన తర్వాత నాన్న ఎంతకాలం ఉన్నారు? 6 years ఉన్నారు. 6 years బేబీ కోసమే ఉన్నారా? అంతే అయిండొచ్చు, దాన్ని చూడాలి అని. అదే అన్నారు. డెలివరీ అయిన తర్వాత అందరికంటే ఫస్ట్ ఇంకా ఏం లేదు, సీరియస్ గా పక్కకి వెళ్ళిపోయి ఏడ్చేస్తున్నారంట. నాకు తెలియదు, నాకు లోపల సర్జరీ అయిపోయింది. అందరు చూసి ఏంటి అయినా అని చెప్పేసి కళ్ళు ఇట్లా పట్టేసుకొని కూర్చొని మెట్ల మీద, రెయిన్బో హాస్పిటల్లోని మెట్ల మీద కూర్చొని ఇట్లా అట్లా పెట్టేసుకుంటే అర్థం కాలేదు ఎవరికి. హీ వాజ్ లైక్, నా కూతురు చాలా ఇది చేసిందయ్యా, నా కూతురు చాలా మాటలు పడింది, చాలా కష్టం, చాలా వెయిట్ చేసింది పాపకు. ఎవరికైనా పిల్లలు ఉండాలి అనేది ఉంటుంది కదా. సో వెళ్ళిపోయి పెద్ద పెద్దగా ఏడ్ చేసేసారట. అందరూ షాక్ అయ్యారు. ఆయన మామూలుగా ఏడవరు, ఎంత కష్టం వచ్చినా ఆయన ఏడవరు.
ఫస్ట్ టైం అసలు మా వాళ్ళు అదే మీ నాన్న ఏడవడం ఫస్ట్ టైం చూసాను. ఐ డోంట్ నో, నేను ఐ వాజ్ లైక్ లోపల ఉంటాం కదా సర్జరీ అయినప్పుడు. ఇట్ వాజ్ సి సెక్షన్. సో ఇక ఆయన చూసి ఇక మళ్ళీ బేబీని చూసి హీ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months ఉన్నారు. తర్వాత అనుకోకుండా వి లాస్ట్ హిమ్. కానీ మీరు అంత రిస్క్ చేసిన తర్వాత కూడా మీకు డాక్టర్స్ చెప్పారా నాన్నగారు ఇది ట్రాన్స్ప్లాంట్, ఇది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ లో ఒక ఇది ఉంటుందండి, 5 years ఇది ఉంటుంది ఇక్కడ నీకు అది ప్రతి చోట. ఆ 5 years ఇది దాటాలి. సో అప్పటికే ఆ 5 years హీ వాజ్ లైక్ ఓకే. అది అనుకోకుండా మళ్ళీ రిజెక్ట్ అవ్వడం ఏదో ఉంటుందట. సో మాకు ఆ టైంలో మాకు తెలియలేదు. కానీ ఆ టైంలో కూడా మూవీస్ చేశారు కదా, చేశారు. ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. ఇక్కడ ఆయన కెరీర్ లో ఆయన పని లాస్ట్ డే వరకు కూడా ఆపరండి ఆయన. ఎవ్రీ సింగిల్ డే పని చేయాలి. ఎవ్రీ సింగిల్ డే మనం అది ఒక వర్కౌట్, మనం ఫ్రూట్ఫుల్ గా ఉండాలి. ఇంట్లో కూర్చోను. హీ వాజ్ లైక్ నెవర్, నేను ఇంట్లో అయితే కూర్చోను. నాకు అదే ఉంటుంది. నాకు ఒక్కరోజు ఖాళీగా షూటింగ్ లేకపోతే మెంటల్ వచ్చేస్తుంది. షూటింగ్ కానీ ఎనీ వర్క్ ఏదో ఉంటే వేరే పని చూసుకుంటా. ఇది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఐ హావ్ కంప్లీట్ ఒక ఇది చూసుకొని చేస్తాను. కానీ వన్స్ మళ్ళీ నాన్నకలా అవ్వడం, మీరు డెలివరీ అయ్యి ఉన్నారు అప్పుడే, బేబీ 1 year లోపు బేబీ, మళ్ళీ నాన్న గురించి సీరియస్ విషయం తెలిసింది. ఎట్ ది సేమ్ టైం అప్పుడు ఇండస్ట్రీలో ఒక దారుణమైన వార్త ఏమని స్ప్రెడ్ అయిందంటే, నాన్నగారు ఉన్నప్పుడే అన్ని న్యూస్ ఛానల్స్ లో నాన్నగారు లేరు అని చెప్పి, హీజ్ నో మోర్ అని చెప్పేసి వస్తే మురళీమోహన్ గారు, ప్రదీప్ గారు, అదే మన దురదృష్టం. ఎవరు ఫస్ట్ వెయ్యాలా, ఎవరు ఫస్ట్ మాది, ఎవరు ఇది మేము ముందు న్యూస్ ఇచ్చామా అనే ఇది ఉంటుంది చూసారా. అది నాన్నగారికి కాదు కదండి, చాలా మంది ఆర్టిస్టులు, మల్లికార్జునరావు గారికి జరిగింది. ఆయన ఇంకా ఆయన మామూలుగానే ఉన్నప్పుడే ఆయన చేసేసారు. ఇది మన అదొక దౌర్భాగ్యం ఏంటంటే ఎవరికి వాళ్ళు న్యూస్ తెలుసుకోకుండా వెయ్యొద్దు అనేది. అది ఎంత ఇదిగా ఉంటుంది అంటే టు బి ఫ్యామిలీకి ఎంత సెంటిమెంటల్ గా ఉంటుంది. చాలా చాలా ఉన్న మనిషిని ముందుగానే వేసేసి శ్రద్ధాంజలి అని ఆ ఫోటోలు వేసేసి ఆ మ్యూజిక్లు పెట్టి, మాకు యాక్చువల్ గా చెప్పాలంటే మాకు తెలియదు. వేరే వాళ్ళు చూసాం, నాన్నది మేము చూడలేదు. బికాస్ మేము హాస్పిటల్లో వివర్ లైక్ ఆల్మోస్ట్ మాకు డాక్టర్ చెప్పేసేసారు, మీరు ఇక్కడే ఉంచితే యూ హ్యావ్ టు వెయిట్. అట్లా కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోతానంటే తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే ఐ వాజ్ లైక్, నేను కోఆర్డినేట్ చేసుకునేదాన్ని ఫస్ట్ నుంచి డాక్టర్స్ తో. ఎప్పుడు ఏ హాస్పిటల్ ఇష్యూ అయినా ఎలా తట్టుకున్నారండి ఇవన్నీ మీరు? నీ ఏజ్ ఎంత, మీరేంటి? తప్పలే అంటే ఇప్పటికీ కూడా ఏంటంటే ఐ కాంట్ యాక్సెప్ట్. మీరు ఓన్లీ డాటరా? తమ్ముడు ఉన్నారు. నేను మొత్తం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకునే వాళ్ళ? ఆయనతో ఎక్కువ బాండింగ్ ఉండేది. బాండింగ్, అదే నా ప్రాబ్లం. బాండింగ్ ఎక్కువ ఉంది, ప్లస్ ఇంత సాక్రిఫైసెస్ చేసినప్పటికీ కూడా, సాక్రిఫైస్ అంటే అది రకంగా ఒక రకంగా చెప్పాలంటే మీ రెస్పాన్సిబిలిటీ ఒక డాటర్ గా మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. కానీ అసలు ఈ పెయిన్స్ అన్ని ఎక్కడ తట్టుకున్నారు? డెలివరీ అయ్యి ఉన్న టైంలో మీరు అసలే బాడీ సెన్సిటివ్ గా ఉండే టైం అది. ఒక పక్కన ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ, ఒక పక్కన చిన్న బేబీని మెయింటైన్ చేస్తూ, ఇంత ఎలా మోసారు అసలు ఇదంతా? అది నాకు కూడా అవ్వలేదండి. నేను చెప్పాలి అంటే ఇది జరిగిన తర్వాత ఒక 2 years ఆల్మోస్ట్ ఐ సెల్ఫ్ నన్ను నేను హౌస్ అరెస్ట్ చేసేసుకున్నా. బయటికి రాలేదు. నాకు బయటికి ఇంట్రెస్ట్ పోయింది. అంటే నాకు ఓపెన్ గా చెప్పాలంటే ఆయన తప్పితే వేరే ప్రపంచం తెలియదు. ఉంటే నాన్న దగ్గరికి వెళ్తా, లేదు ఇక్కడ ఉంటా. నన్ను కూడా మాకు నిజం చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు ఎప్పుడు అడ్డం పెట్టలా, ఎప్పుడు అక్కడే ఉండేదాన్ని. మా నాన్నకు బాగాలేదు, మా నాన్న దగ్గరికి వెళ్తున్నా అని వెళ్ళిపోయేదాన్ని. ఐ డోంట్ నో, నాకు ఎక్కడ సపోర్ట్ కూడా బాగా ఉందండి. ఉంది. ఆ మాట ఎందుకు, నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్తున్నాను. మామూలుగా అయితే ఎప్పుడు ఆ కోడలు ఇంటి నుంచి ఎప్పుడు పుట్టింట్లో ఉంటుంది అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చిరాకు వస్తుంది. కానీ మాకు ఇక్కడ ఏంటంటే ఓకే, ఆ అమ్మాయికి ఆ బాండింగ్ ఎక్కువ ఉంది, ఆ పిల్ల ఉండలేదు అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అది కొంతమంది అర్థం చేసుకోగలరు. అలా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకుని నన్ను ఎప్పుడు నన్ను ఇక్కడ ఎలా ఇది చేశారో అక్కడ కూడా నన్ను అర్థం చేసుకుని, సరే వెళ్ళరా నీలే. వాళ్ళకి ఒక్కసారి కోపం వచ్చినా కూడా ఏ రోజు నా మీద అలా ఇది చేయలేదు. కానీ ఎట్లయినా ఎంత చిన్న ఉంటది కదా మనసులో, ఎక్కడో చోట ఏంటి ఎప్పుడు అక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండట్లేదు ఏంటి అనే. ఎంత మంచి పీపుల్ కైనా కానీ, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా లోపల ఏదో ఒక మూలన ఏదైనా ఒక మాట అనే ఇది ఉంటుంది ఎక్కడైనా కానీ. బట్ అయినా కానీ మీరు అదే చెప్తున్నా, మీ ఓపిక్కి మెచ్చుకోవాలి ఆ టైంలో. ఎందుకంటే ఒక పక్కన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ, ఒక పక్కన నాన్న హెల్త్ కండిషన్ అంతా మీకు తెలుసు, అండ్ ఒక పక్కన ఇంట్లో చిన్న బేబీ. అంటే అత్తగారు మామగారు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి ఫ్యామిలీలో. చిన్న చిన్న మాటలు అవి కరెక్ట్గా వెళ్ళి హార్ట్కే తగులుతాయి. బట్ ఇన్ని మేనేజ్ చేసుకుంటా, ఒక పక్కన హెల్త్ కండిషన్ ఇన్ని చూసుకుంటూ, అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇదంతా బికాస్ ఆఫ్ నాన్ననా? ఆడవాళ్ళం కదా. ఆడవాళ్ళు కదా అంటే తప్పదు. కొన్నిసార్లు అన్నీ ఉంటాయండి.
అంటే చెప్పాలి అంటే ఏది మీరు అన్నది ప్రతిదీ మనం ఎంత బయటకి ఒక్కొక్క మాట అంతా బాగుంది అనుకున్నా చిన్న చిన్న ఉంటాయి కదా Disturbances డిస్టర్బెన్సెస్ 100% అనేది ఉంటాయి. మనిషి ఆ డిస్టర్బెన్సెస్ లేకపోతే మనిషి మీరు ఒక ఇంటి కోడలే, నేను ఒక ఆ. ఇంటి కోడల్ని కాబట్టి అంత And- క్లియర్ గా చెప్తున్నాను. ఎక్కడైనా కానీ మనం ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ, హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మాటలు అనేవి ఎక్కడైనా ఉంటాయి. ఎందుకుండా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లేకపోతే అది కుటుంబం ఎలా అవుతుంది, అది లైఫ్ ఎలా అవుతుంది? ఎందుకంటే అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, అన్ని మైండ్ సెట్స్ ఒకలా ఉండవు. అలా ఉండవు. అదేంటంటే అది ఒక రకంగా నన్ను నేను ఫైన్. ఈయన శ్రీనివాస్ చింటూ తను ఏంటంటే ప్రతి చోట ఒక్కొక్కసారి కోపం వచ్చినా ఎట్లా వచ్చినా ప్రతి చోట ఏదో ఒక మూమెంట్ లో సరే. ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు గొడవలు రావని నేను అన్నాను. ఇద్దరు మరీ గొడవలు గొడవలు లేకుండా ఉండవు. కానీ ఏంటంటే పాల పొంగులాగా 2 నిమిషాల్లో నార్మల్ అయిపోతారు. మీ కోపం ఎలా ఉంటుంది? నాకే ఎక్కువ కోపం. మీ కోపమా? అంటే కోపం అంటే వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ చూపించను, ఈయన ఒక్కళ్ళ దగ్గర చూపిస్తా. అదేలేండి, హస్బెండే కదా లోకం. ఎట్లా అయిపోయిందంటే నాన్నది జరిగిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ అంటే అమ్మ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కాదనను. నాకు ఆయనతో ఉన్న ఇదికి ఏమైపోయిందంటే నాకు వరల్డ్ మొత్తం షాటర్ అయిపోయినట్టు అనిపించేసింది. నాకు ఇంకెవ్వరు లేరా, ఆయన లేకపోతే నన్ను నేను ఓకే నేను ఆర్ఫన్ అయిపోయిన ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈయన అరిచినా కూడా కామ్ అయిపోతా. ఐ డోంట్ టాక్, కామ్ అయిపోతాను. కళ్ళం నీళ్ళు వచ్చినా కూడా నేను బయటపడను. చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తా. ఈవెన్ దో నేను స్ట్రాంగ్ అవ్వనియండి అవ్వకపోయి ఆల్మోస్ట్ లైక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాను, చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తా. బట్ ఏంటంటే నన్ను నేను లేదు ఇలా కాదు, ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎందుకంటే ఆయన లాస్ట్ ఇంకొక క్షణాల్లో ప్రాణం పోతుందనగా కూడా పిలిచింది కూడా నన్నే. అమ్మా ఏదో చెప్పాలి. హీ వాంటెడ్ టు టెల్ మీ సంథింగ్. ఈ రోజుకి కూడా ఆయన నాకు ఎట్లా ఏదైనా నాకు బాధలో ఉంటే ఈ రోజుకి కూడా కలొస్తుంది. నేను ఆ రోజు ఫీల్ అవుతున్నాను, నా మనసులో సబ్ కాన్షియస్ మైండ్ లో ఆయన ఎక్కడో నాకు అది ఒకటి ఉంటది. బా ఆయన వచ్చేస్తే బాగుండు, ఆయనకి ఏమైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకెవరికి చెప్పుకోలేము. నేను మా అమ్మకి చెప్పుకోలేను, ఇంకా నాకు మా ఎవరికి చెప్పుకోలేను. ఒక్క ఆయనకి తప్పితే నాకు ఈ బాధ ఉంది అని. ఎందుకంటే ఆయన తర్వాత నేను చెప్పుకోగలిగింది మా ఆయనతోనే. సో ఎట్లా అంటే ఈయన వస్తే బాగుండు. ఇప్పటికి నాకు కళ ఏమొస్తుందంటే పట్టుకొని ఏడ్ చేస్తున్నట్టు కళ వస్తుంది. నాన్న ఎక్కడికి వెళ్ళదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని అదే కళ వస్తుంది. ఈ రోజుకి కూడా లిటరలీ నిన్న నైట్ కూడా నాకు ఏంటంటే నాకు ఎక్కడో తెలియకుండా మనసులో ఒక చిన్న బాధ, ఏదో ఒక బాధ ఉంది అనేది మనకు ఉంటుంది కదా. బాధ లేకుండా ఎందుకుంటే ఎక్కడో ఉంటాయి. నాకున్న ఫ్రస్ట్రేషన్స్, నాకున్న బాధలు నాకున్న ఎవరికి తెలియదు అని. అంటే చెట్టుకంత గాలి అనేది ఎవరికి చూసే వాళ్ళకి ఓకే ఇది రంగుల ప్రపంచం బాగా కనిపిస్తుంది. ఏవిఎస్ గారు కూడా రంగుల ప్రపంచం ఆయన ఎంత ఇది చేశారు, అన్ని కష్టాలు పడ్డారు. సో ఆయనతో పాటు మేము కూడా చూసాము. ఇండస్ట్రీలో ఇదే మైనస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దూరం నుంచి చూసి చాలా బాగుంది అనుకుంటారు, కానీ దగ్గర నుంచి చూస్తే కానీ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ తెలియదండి. ఎంత కష్టపడుతున్నాము ఏంటి అనేది ఎవ్వడికి తెలియదు. అన్లెస్ నట్లు అందులో కాలు పెట్టే వరకు నీకు అర్థం కాదు, అది ఎంత లోతుంది అనేది అర్థం కాదు. మీరు ఏవిఎస్ గారు డాటర్, కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు, ఏ ఫోన్ వచ్చినా కానీ ఇంటర్వ్యూ మధ్యలో కూడా 100% రెస్పాండ్ అవుతున్నారు. నేను ఒక ఇది అని చెప్పేసి మీకు ఏం లేదు. అండ్ ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళి షార్ట్ రెడీ అనగానే గబగబా వెళ్తున్నారు, చేసుకొని వచ్చేసేస్తున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీరు ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు న్యూ కమర్ ఎవరైనా ఇండస్ట్రీకి వస్తే ఎలా చేస్తున్నారు అలానే చేస్తున్నారు తప్పించి నేనేదో నాకు ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కదా అని మీరు ఎక్కడా కూడా దాన్ని తీసుకోవట్లేదు. అదే హెల్ప్ అవుతుందండి, అదే హెల్ప్ అలానే ఉండాలి. డిసిప్లిన్ అనేది నాన్న దగ్గర నుంచే వచ్చింది అనుకోవచ్చా? షూర్ 100%. ఆయన షార్ట్ అంటే పొద్దున వెళ్ళిపోయేవారు. ఇవాళ నాకు 7 o'clock షార్ట్ అనగానే 7కి ఆయన షార్ట్ లో ఉండేవారు. బికాస్ మాకు ఆడవాళ్ళకి కొంచెం మనకు మేకప్ కి వాటికి లేట్ అవుతుంది, కంపారిటివ్లీ ఒక అరగంట అటు అవ్వచ్చు. బట్ ఏంటంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి, ఆ టైంకి ఉండాలి. డైరెక్టర్ గారు మా షార్ట్ రెడీ అనగానే ముందు వెళ్ళి నుంచుంటా, లైటింగ్ చేసుకొనియండి వాళ్ళు ఏం చేసుకొనియండి వాళ్ళు చేసుకున్న తర్వాత ఓకే అక్కడికి వెళ్ళి సీన్ లోకి వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది కదా. మళ్ళీ మనం దాన్ని ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అసలు మీరు? ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. శ్రీవల్లి, ఏమండో శ్రీమతి గారు అని జమినికి చేస్తున్నాను, అండ్ పలుకే బంగారం మైరా అని మా టీవీ. 3 సీరియల్స్ చేస్తున్నారు. సీరియల్స్ చేస్తున్నాను అండ్ మూవీస్ చేస్తున్నాను, ఒక 3-4 మూవీస్ చేస్తున్నాను. జనరల్ గా 2 సీరియల్స్ చేసే వాళ్ళకే టైం సరిపోదు ఇంకో సీరియల్ చేయడానికి. మీరు 3 సీరియల్స్ చేస్తే మూవీస్ ఎలా చేస్తున్నారండి? చెప్పా కదండి, నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారండి. అంటే మనకి ఉంటుంది కదా, మనకు మనసులో ఒకటి ఉంటే మొత్తం ప్రకృతి కూడా సహకరిస్తుంది. అవును. సో అలాగా నాకు ఉన్న దీనికి అందరు సపోర్ట్ చేస్తున్నారు, అందరు సహకరిస్తున్నారు. అసలు అది కూడా ప్యూర్ లక్ కదా. ఎందుకంటే అఫ్కోర్స్ మీ డెడికేషన్ కూడా ఉంది, డెడికేషన్ హార్డ్ వర్క్ తో పాటు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా, అంటే మిమ్మల్ని నాకు తెలిసి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా మా అమ్మాయి అనుకుంటున్నారు అనుకుంటే అది హ్యాపీ కదండి. నిజంగా ప్రతి చోట అండి, చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ మిమ్మల్ని చూసి ఉన్నారేమో.
నాకు ఆ సెక్యూర్డ్ గా కూడా ఉందండి. ప్రతి చోట నన్ను అట్లా సెక్యూర్డ్ గా కూడా ఉంచి సెక్యూర్డ్ బాగా చూసుకోవడం ఎక్కడ నాకు ఇబ్బంది కలగల. ఇండస్ట్రీ నువ్వు బయట నుంచి మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారండి. నాకైతే ఎక్కడ ఐఎమ్ లైక్ హ్యాపీ. ఎలా మీ ఫాదరే ఒక ప్రొడ్యూసర్, మూవీస్ లో అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్ గా చూద్దాము అనుకుంటే ఇండస్ట్రీలో ఉండేవన్నీ ఆయనకు తెలుసు. ఆయన చూద్దాం అనుకుంటున్నారంటే ఇండస్ట్రీ మీద ఎంత నమ్మకం ఉంటుంది. తెలియని వాళ్ళు ఏంటంటే దూరం నుంచి చూసి ఇండస్ట్రీ అంటే అది ఒక పెద్ద ఇది అన్నట్టు చేసిన చిన్న చిన్న వెదవ పనులకి ఇండస్ట్రీ మొత్తాన్ని పాయింట్అవుట్ చేస్తారు. బట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటారు మీ ఫాదర్? ఆయన ఆల్మోస్ట్ లైక్ 700 మూవీస్ దాకా చేశారండి అప్పుడు. సో వాళ్ళకి తెలియంది కాదు. వాళ్ళకి తెలియంది కాదు, ప్రతిదీ చూసారు వాళ్ళు. సో ఎవరితో ఏం చేయించాలి, ఎవరు ఎలా ఉంటారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. బట్ మీరు నమ్ముతారా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పేసి? ఏమోనండి, నాకు తెలియదు. నేనైతే నమ్మను. నాకు ఏ రోజు ప్రాబ్లం కాలేదు అది. సో అందుకని నేను ఐ డోంట్ చిన్న చిన్న బయట అంటే ఇండస్ట్రీలో అంటారా, బయట వాడు ఎవడో చేసిన దానికి ఇండస్ట్రీ పేరు పెడుతున్నారు. నేను మీ ఫాదర్ ఇండస్ట్రీ పర్సనే అండ్ మోరోవర్ మీ హస్బెండ్ ఇండస్ట్రీ పర్సన్. సో ఇంత ధైర్యంగా మిమ్మల్ని అర్ధరాత్రి వరకు బయటకు ఆయన పంపిస్తాడు, మా నాన్న పంపిస్తాడు, పక్కన పెట్టండి. మా ఆయన నేను ఈ రోజుకి నన్ను ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు ఎక్కడున్నావు అని అడగరు. ఆయనకి ఆ నమ్మకం లేకపోతే ఆయన ఎందుకు పంపిస్తాడు? ఏ మొగుడు పంపిస్తాడు చెప్పండి? అంత నమ్మకం లేకపోతే, నిజంగా వాళ్ళకి అనుమానం ఉండుంటే, నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఎందుకు పంపిస్తారు? భయం ఉండదండి మొగుడికి? 100% ఉంటుంది. సో తను నన్ను నమ్మి పంపిస్తారంటే హీ నోస్ ఇట్స్ సెక్యూర్డ్. నేను అక్కడ సెక్యూర్డ్ గా ఉన్నాను అని పంపిస్తారు. నా తండ్రి నన్ను నమ్మొచ్చు, నా మొగుడు నమ్మాలన్న రూల్ లేదు. సో హీ నోస్, హీ రెస్పెక్ట్స్ ఇండస్ట్రీ, హీఈస్ ఆల్సో ఫ్రమ్ దాట్. ఆయనకు తెలుసు. సో మరి వాళ్ళే ఒప్పుకున్నారు అంటే, వేరే వాళ్ళు అంటే తెలియదులే డబ్బుల కోసం చేస్తారు, అది చేస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. డబ్బులు కాదు కదా ఇక్కడ మెయిన్ ప్రయారిటీ. యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. మనకి చెయ్యాలి అనేది. డబ్బుల కోసం చేసే వాళ్ళు 4 రోజులు చేసి 5వ రోజు వెళ్ళిపోతారు. అమ్మ మేము కష్టం పడలేమని. 100% పడలేరండి ఇండస్ట్రీలో. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు వర్క్. ఎంత మంది ఎంత కష్టపడతారో మేము చూస్తామండి. డైరెక్టర్ అనగా డైరెక్టర్ ఈజీగా చేస్తారు. పొద్దున ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు వర్క్ చేసే డైరెక్టర్, కెమెరామెన్, ప్రతి ఒక్కరు వర్క్ చేస్తారు. ఇంకా మేమన్నా కొంచెం బ్రేక్ తీసుకుంటామండి. నో డైరెక్టర్ టేక్స్ అ బ్రేక్. 100% మ్యామ్. మా కెమెరామెన్స్ ఆ విషయంలో మటుకు మెచ్చుకోవాలి. ఒకటైపోగా ఇంకొక షాట్ రెడీ చేసుకోండి. నేను చూస్తున్నానండి, వర్కింగ్ ఫర్ అ మూవీ. సమీర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీనియర్ కెమెరామెన్. ఆయన ఆ షాట్ అయిపోగానే ఆయన వెంటనే ఇంకొక షాట్ కి రెడీ చేసుకో. వాళ్ళు కూర్చోరు. నేనంటే సార్ మీరు కూర్చోరా, ఏంటి సార్ రెస్ట్ తీసుకోరా అని అంటే, అమ్మో అయిపోతుందమ్మా చేసేద్దాం తొందరగా. అదే మ్యామ్, చాలా మందికి వీళ్ళంటే ఒక చిన్న చూపు ఉంటుంది. కెమెరామెన్స్ అన్నా వీళ్ళంటే పాపం మేమైనా ఇప్పుడు ఆర్టిస్టులు అయినా యాంకర్స్ అయినా ఎవరైనా కానీ ఒక ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళిపోయి కూర్చుంటారు. ఆర్టిస్టులు అంటే ఒక షాట్ అయ్యాక వెళ్ళిపోయి కూర్చుంటాం. పాపం వాళ్ళకి అసలు గ్యాప్ ఉండదు కదా. పొద్దున 6 o'clock కి షూట్ అంటే వచ్చి నైట్ 10 అయినా 11 అయినా వాళ్ళు అక్కడ కెమెరా ముందు నుంచునే ఉండాలి. చేయాల్సిందేనండి. నాట్ ఈవెన్ సినిమా కెమెరామెన్స్ అని కదండి, ఇక్కడ కూడా ఎన్ని సినిమాటోగ్రాఫర్ కానీ, ఇక్కడ టీవీ దాంట్లో కెమెరామెన్స్ కానీ, మేమైతే కొన్నిసార్లు మీరు నమ్మరండి. నేను ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తాను అంటున్నాను కదా, నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు, మార్నింగ్ 9 to 9 ఒక సీరియల్ చేసి, మళ్ళీ నైట్ వచ్చేసేసి 9 నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు ఇంకో సీరియల్ చేసి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో సీరియల్, అలా 3 days కంటిన్యూస్ గా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ నాతో పాటు వీళ్ళందరూ కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నైట్ అడ్జస్ట్ చేసుకుని 2 సీరియల్స్ ఉంటాయి కాబట్టి, సో వీళ్ళు నేను నైట్ ఉంటుంటే నా నైట్ కాల్ షీట్ కోసం వాళ్ళు నైట్ చేసుకోవడం, మార్నింగ్ వదిలేసేసి. సో అట్లా కూడా కెమెరామెన్స్ కానీ డైరెక్టర్స్ కానీ దే సపోర్టెడ్ మీ. అట్లా చేశాను నేను కంటిన్యూస్ గా 3 days 4 days చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడెప్పుడో సావిత్రి గారు, సౌందర్య గారు వెళ్ళి అనుకునే వాళ్ళం. ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తారు. అంటే వాళ్ళతో అంత పోల్చుకోను. బట్ వాళ్ళని చూసుకొని నేర్చుకునేది చాలా ఉండదు. కోర్స్ వాళ్ళ ఇది మనకి రాదు, బట్ వాళ్ళని చూసుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అండ్ శ్రీవల్లి సీరియల్ గురించి మాట్లాడదాం. ఆల్మోస్ట్ ఒక కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ నుంచి సీరియల్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మీది చాలా మంచి క్యారెక్టర్, మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ మీది. ఇందులో ఎన్ని సీరియల్స్ చేసినప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైన సీరియల్ అనుకోవచ్చు మీకు. నాకు మనసుకు నచ్చింది. మీ మనసుకు నాకు ఆ క్యారెక్టర్ నా సోల్ కి నచ్చింది క్యారెక్టర్. అందులో నాన్న విష్ కూడా ఇది సీతమ్మ. అండ్ సో ఈ సీరియల్ నుంచి సడన్ గా సీరియల్ అనేది చాలా త్వరగా ఎండ్ అయిపోతూ ఉంది. మీ ఫీలింగ్ ఏంటి మ్యామ్? ఏం చెప్పాలంటే, నాకు నిన్న తెలిసింది, తెలియగానే ఫస్ట్ ఏడుపు వచ్చేసింది. అంటే ఏదైనా అయిపోవస్తుంది. ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇంట్రోవర్ట్ అని చెప్పొద్దు, ఎమోషనల్ అని చెప్పండి కదా. మిమ్మల్ని నేను చాలా తొందరగా అర్థం చేసుకున్నాను. అవును, ఐ యామ్ అన్ ఎమోషనల్ పర్సన్. ఇంకా చెప్పాలంటే నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. అర్థమవుతుంది. కళ్ళల్లోనేమో వాటర్ తిరుగుతున్నాయి, దాన్ని బయటకు రాకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నాను. నాకు మీరు చూస్తారు కదా, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి ఈ టీవీలో. నాకు ఆయన ఫోటో చూస్తే వచ్చేస్తుంది. నాకు ఏది అక్కర్లేదు, ఇంక వేరే ఏమీ అక్కర్లేదు. కానీ లేదు, ఏడవద్దు.
అదే చెప్తున్నా కదా, నిన్న చెప్పగానే నాకు ఐమ్ లైక్ ఓకే, నాకు నిన్న ప్రవీణ గారు ఇట్లా అయిపోతుంది అంటే నెక్స్ట్ కొత్తది స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మంచిగా సీరియల్ చక్కగా ప్రాపర్ గా ఎండ్ చేయాలి, సాగదీయకుండా ప్రాపర్ గా ఎండ్ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. జస్ట్ నాట్ దట్ చెయ్యాలని కాదు, ప్రాపర్ గా ఎండింగ్ చూసుకొని కొత్త ప్రాజెక్ట్స్ చేద్దామని. బట్ నాకు సీతమ్మ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుందని కదా, అయ్యో సీతమ్మ ఎండ్ అయిపోతుందా అప్పుడే అయ్యో అనిపించిందా? సో రూమ్ లోకి వెళ్ళిపోయింది కానీ కళ్ళ నీళ్ళు వచ్చేసేసాయి. ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. అప్పుడు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ ముందున్నా ఓకే మాట్లాడేసిన. అది మంచి సీరియల్ అండి, మంచి ఇది మంచి అందరూ కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్, మంచి అంటే ఆ స్టోరీ లైన్ మంచి. సో ఇంత మంచి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి, అప్పుడే అయిపోవాలి ఇది మీరు ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు, ప్లీజ్ కంట్రోల్. నాకు అర్థమవుతుంది. అనిపించింది ఎందుకు వెళ్ళిపోవాలి అట్లా. ఏది నాకు తొందరగా ఏ ప్రాజెక్ట్ అయిపోయినా ఓకే అయిపోతుంది కదా అనిపిస్తుంది. బట్ ఇది ఒక్కటే ఐ కుడ్ ఫీల్ ఇట్. వేరే వాటి గురించి కాదు, బట్ ఇది మాత్రం స్పెషల్, చాలా స్పెషల్ గా అనిపించింది. ఎవరు మీకు ఈ సీరియల్ లో బాగా క్లోజ్ అంటే ఎవరని చెప్తారు? అందరూ అండి, అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఒక్కళ్ళని కాదు, రాజ్ కుమార్ సార్ కానీ, విక్రమ్ గారు, మన శ్రీవల్లి క్యారెక్టర్ చేసిన విజయ కానీ, ఎవ్రీ వన్ అండి. అండ్ కల్పన, అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవ్రీ వన్ వచ్చి మీరు నమ్మరండి, ఇక్కడ అసోసియేట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు, డ్రామా అసోసియేట్స్, వంశీ అని అందరూ సీత్ మామ్స్, సీతమ్మకి సీత్ మామ్స్ అని పేరు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు లైక్ నన్ను సొంత మనిషిలాగా, సీత్ మామ్స్ టైం అయిపోయింది పదండి షార్ట్ సీత్ మామ్స్. ఇదంతా మిస్ అయిపోతాను. ఫ్రెండ్లీ మొత్తం అంతా చాలా మంచి ఎన్విరాన్మెంట్. ఆల్రెడీ జ్ఞాపక క్రియేషన్స్, సేమ్ ప్రవీణ గారు, మన అనిల్ కడియాల గారు, డెఫినెట్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా మీరు ఉంటారు. వాళ్ళు వద్దున్నా కూడా నేను చేస్తా, నా క్యారెక్టర్ నేను చెయ్యాలి. వాళ్ళు ప్రవీణ గారు జాగ్రత్త అండి, మీరు ఒప్పుకోకపోయినా ఇవి వచ్చేసి ఎలా ఉన్నారు. లేదండి, షీస్ టూ స్వీట్. అనిల్ గారు కానీ ప్రవీణ కానీ అండ్ వాళ్ళ వెరీ స్వీట్ పర్సన్స్. అండ్ దే నో వాట్, వాళ్ళకి ఎప్పుడు ఏంటి ఎలా చేయాలి, ఎవరు ఎట్లా చేయగలరు అనేది దే రియల్లీ నో వాట్. సో ఐ ట్రస్ట్ దెమ్. అట్లా పంపిస్తాను, అలా ఒప్పిస్తా. మొత్తానికి మీరు వాళ్ళని ఎలాగో అలాగా మీ మాటలతో హిప్నటైజ్ చేసి, మీ చేతులతో మెస్పరైజ్ చేసి, అలా ఏం లేదండి. వాళ్ళు ఆల్రెడీ పాతకపోయినారండి. దే వర్ లైక్ కంప్లీట్ గా వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేయగలరని. నేను చెప్పేదాన్ని కానీ, బట్ దే నోస్ అంటే ఇది జోక్స్ అపార్ట్. వాళ్ళకి ఏంటంటే ఎవరు ఎలా చేయగలరు, ఏ క్యారెక్టర్ కి ఎవరు కావాలి, అది ప్రాపర్ గా ఇది చేసుకొని క్యాపబుల్ ఎవరనేది వాళ్ళు ఇమీడియట్ గా గ్రహిస్తారు కదండి, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ నాట్ నేను ఒక్కదానని కదండి, నేను ఒకవేళ చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయకపోయినా అది దట్స్ డిపెండ్స్. బట్ దే నో ఎవరిని ఏ క్యారెక్టర్ అనేది దే హ్యావ్ అ విజన్. ఆ విజువలైజేషన్ ఉంటేనే ఇంతవరకు రాగలరు. వాళ్ళు ఇంతవరకు వచ్చి ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే దే హ్యావ్ ద విజన్ ఉంది వాళ్ళకి. దే నో వాట్ దే డూయింగ్, హౌ దే డూయింగ్ అనేది. ఆ లైన్ వాళ్ళకి, ఆ ప్లాన్ వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఈ రేంజ్కి వచ్చారు. బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ యాజ్ వెల్. నాకు ప్రవీణ కానీ, నాకు బయట మా హస్బెండ్ కి వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. సో అట్లా బయట తెలుసు. అదర్ దాన్ దట్ సీరియల్ కంటే ముందు నాకు బయట వాళ్ళు బాగా తెలుసు. యాక్చువల్గా ఈ బ్యాచ్ అంతా ఎక్కడ ఏ పార్టీస్ లో చూసినా కానీ వీళ్ళే కనబడుతూ ఉంటారు. అండ్ చింటూ గారిని ఎప్పుడు అడగలేదా వీళ్ళు ఏదైనా మంచి రోల్ ప్లే చేయమని చెప్పి? ఏ సీరియల్? నో సీరియల్స్. బట్ ఆ చింటూ గారు చేసే క్యారెక్టర్స్ కూడా ఏంటంటే కొంచెం పర్టికులర్ గా తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారు. ఎత్తుకొనే చేస్తారు. ఏది పడితే అది వచ్చిందని చేయరు కదా. ఎనీవేస్ చాలా బాగుంది మ్యామ్. అంటే రియల్లీ ఇది చాలా మంచి టైం అనుకుంటున్నాను. మీతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది నాకు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని ఇక్కడికి వచ్చాక చూసి ఏవిఎస్ గారి డాటర్, ఇటు పక్క చింటూ గారి వైఫ్, ఎట్లా మాట్లాడతారో ఏంటో అనుకున్నా. బట్ యువర్ సో స్వీట్. ఫస్ట్ హాయ్ అండి అని మిమ్మల్ని విష్ చేయగానే అసలు నాకంటే ఎక్కువ మీరే మాట్లాడేసేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అండ్ అబౌట్ దట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్రెడీ మీరు ఇప్పుడు ప్రెసెంట్ చాలా బిజీగా ఉన్నారు. ఈ బిజీ అనేది ఎప్పటికీ ఇలానే కంటిన్యూ అవ్వాలి. సీరియల్స్ లో ఎంత బిజీ ఉన్నారో సినిమాల్లో అంతకంటే ఎక్కువ బిజీ అవ్వాలి. అందరి ఆశీర్వాదం, నాన్నగారు అంత పేరు తెచ్చుకోవాలి మీరు కూడా. థ్యాంక్ యూ. మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. ఇట్ ఈస్ నాట్ దట్ కేక్ వాక్ అని కాదు, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. అలా ఉంటేనే నెక్స్ట్ లెవెల్ కి కానీ ఇంకొక స్టెప్ మేము ఎక్కగలము. సో మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.